కరీంనగర్ జిల్లా నర్మాలలో ఎగువ మానేరు వద్ద వరదలో చిక్కున్న 5 రైతులను హెలికాప్టర్ సాయంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. నిన్నటి నుంచి వీళ్ళు వరదలోనే ఉన్నారు. సో వారిని మొత్తానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించింది. హెలికాప్టర్ సాయంతో రైతులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడింది. నిన్నటి నుంచి కూడా వాళ్ళు వరదల్లో చిక్కుకుపోయిన పరిస్థితి. మొత్తం ఆకస్మికంగా సంభవించిన ఈ క్లౌడ్ బస్ట్, ఆ తర్వాత వరదలో 5 రైతులు చిక్కుకుపోయారు. వారిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో బయటకు తీసుకురావటం చూస్తున్నాం. కనిపిస్తుంది, చాలా రేర్గా కనపడే దృశ్యాలు ఇవి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రహదారిపైనే హెలికాప్టర్ ల్యాండ్ అయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో ఇది వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 5 రైతులు చిక్కుపోయిన నేపథ్యంలో వరదలో వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు. నిన్నటి నుంచి వాళ్ళు వరదలోనే చిక్కుకుపోయారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు మమ్మల్ని రక్షించాలి అని వాపోతున్న క్రమంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు. నా పేరు జగన్ స్వామి. నేను నిన్న ప్రొద్దున 7 గంటల ప్రాంతంలో పశువుల ఒట్టు మేతకు వెళ్ళడం జరిగింది. తిరిగి వచ్చే సమయంలో మానేరు డ్యామ్ ఫ్లోర్ ఎక్కువ కావడం వలన మేము అందరం అందులోనే పోయినాము. 7 మనుషులము, 5 అక్కనే చిక్కుకొని ఉండిపోయినాము. ఒక అతను పశువులు కొట్టుకొని బయటకు వచ్చడం జరిగింది. ఇంకొక అతను మధ్యలో గల్లంతరం జరిగింది. అందులో మేము పునర్జన్మ లెక్క ఇచ్చిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, మొత్తానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో రైతులను బయటికి తీసుకొచ్చారు. సో ఏం చెప్తున్నారు రైతులు? మాట్లాడారా మీరు వాళ్ళతో? అప్డేట్ చెప్పండి. నిన్నటి నుంచి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో నర్మాల ఎగువ మానేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా 85,000 నుంచి 90,000 మధ్యలో క్యూసెక్, అంటే ఆ క్యూసెక్కుల వాటర్ రావడంతో పూర్తి అక్కడ ఎక్కడికక్కడ పొలాలలోకి వెళ్ళిన వాళ్ళంతా కూడా చిక్కపోయారు. దాంతో 6 చిక్కపోయారు. అయితే నాగయ్య అనే వ్యక్తి గల్లంతైనాడు. మరొక 5 నిన్న అక్కడే తట్టుపడ్డారు ఆ పొలాలలో. సో నిన్నటి నుంచి కూడా వాళ్ళు బిక్కుబిక్కుమంటూ చూస్తున్న క్రమంలో ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తంగా వాళ్ళను ఆర్మీ హెలికాప్టర్లు తెప్పించి, ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ నిన్నటి నుంచి కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా కేంద్రానికి మాట్లాడి ఈ 2 హెలికాప్టర్లను తీసుకొని రావడం జరిగింది. కాస్త హెలికాప్టర్లు రావడంలో కూడా ఆలస్యం జరిగిందని చెప్పారు. మొత్తంగా ఆ హెలికాప్టర్లు రావడము, అదేవిధంగా ఆ 5 బాధితులను కూడా బయటకు తీసుకొచ్చారు. బాధితుల్లో మనం చూస్తే కనుక పిట్ల మహేష్, పిట్ల నరసింహులతో పాటుగా జంగం స్వామి, పిట్ల నరసయ్య, పిట్ల ఎల్లయ్య అనే 5 బాధితులున్నారు. ఇందులో జంగం స్వామితో కూడా మనం మాట్లాడడం జరిగింది. అతను మొత్తంగా నిన్నటి నుంచి కూడా తాము బతుకుతామో లేదో, బట్ట కడతామో లేదో అనే ఒక భయంతో బతికారు. కానీ ఇవాళ వాళ్ళు బయటకు రావడంతో ఒక సంతోషం అయితే వ్యక్తమవుతుంది. మొత్తంగా అధికారులు నిన్నటి నుంచి కూడా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో పాటుగా ఎస్పీ మహేష్ గీతే కూడా ఇక్కడే ఉండి పూర్తిగా నర్మాల ప్రాజెక్టు దగ్గరే వాళ్ళను బయటకు తీసుకొచ్చే పనుల్లో ఉన్నారు. మొత్తంగా రెస్క్యూ టీము ఆపరేషన్ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. అని ఆల్ రైట్ రమణ. పేరు జగన్ స్వామి. నేను నిన్న ప్రొద్దున 7 గంటల ప్రాంతంలో పశువుల ఒట్టు మేతకు వెళ్ళడం జరిగింది. తిరిగి వచ్చే సమయంలో మానేరు డ్యామ్ ఫ్లోర్ ఎక్కువ కావడం వలన మేము అందరం అందులోనే పోయినాము. 7 మనుషులము, 5 అక్కనే చిక్కుకొని ఉండిపోయినాము. ఒక అతను పశువులు కొట్టుకొని బయటకు వచ్చడం జరిగింది. ఇంకొక అతను మధ్యలో గల్లంతరం జరిగింది. అందులో మేము పునర్జన్మ లెక్క ఇచ్చిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.